గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ సున్నిండు జంతుకులు మీకే సార్. ముందు నీ నోరు తర్వాత డబ్బాలు మూసాయి. ఏడు దగ్గర తారులాడుతున్నా చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పానా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? నలుగురు, నీతో ముగ్గురు. మేడకి వచ్చావు, చల్లగా ఇస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకు పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తెచ్చుతావు. విమలా, నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలబడు నువ్వు ఎక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడండి. సాయం చేస్తావా? నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. అయితే ఈ లవ్ లెటర్ ఇచ్చారా? లవ్ లెటరా? ఎవరికి? నువ్వు ఒక లెటర్ తడిచిపోద్ది. లెటర్ తడిచిపోద్ది. అది సరే కంటే రే, అసలు నువ్వు దాన్ని ఎలా ప్రేమిస్తున్నావురా? అది నోరు తెరిస్తే తిట్టుద్ది, కదిలిస్తే కొట్టుద్ది. బ్రదర్, ముళ్ళున్నాయని రోజా పూలు తెస్తావా? అది రోజా పూ కదరా, గిన్నెర పూ. రేయ్, అది ప్రేమకి పనికిరాదురా, పోలీస్ జాబ్ కి పనికొస్తుంది. కామెంట్ దగ్గర కళ్ళు పోతాయి. చేసుకుంటే నువ్వు పోతావు. అసలు మీరు ఫ్రెండ్స్ అయినారా? ఎలా చేస్తారు? నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? పాపం, ఈ లెటర్ ఇచ్చారా? ఇస్తే ప్రేమించేస్తుందా? తప్పకుండా. రేపటి నుంచి మీ ఉత్తరం కుశీల పవన్ కళ్యాణ్ భూమికలా కలిసి తిరుగుతుంటే కుళ్ళతో చూస్తారో కళ్ళతో చూస్తారో మీ ఇష్టం. ఈ లెటర్ లో అంత పవర్ ఉందన్నమాట. యా. సరే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ బాబా. నా పంచి చెప్పన్నా, నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. నా పంచి చెప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేశారా? డబ్బు దగ్గర గొడ్డులాగా గిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటన్నా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న వేసా. తెలివి తక్కువడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా, నువ్వంట బాలకిట్టులా పడుకుని అన్ని పెసలు అడుగుతుంటే ఎంత ముద్దొస్తున్నావు అన్నా. నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా, ఈ మనుషులు అంతేంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టాగే నిన్ను కూడా మిషన్లో వేసి స్విచ్ నొక్కాడు. ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరస్సు వాడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. వాళ్ళంట పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపమైన హ్యాండ్ లేచి బయటికి తీసి భూమి మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా చేస్తూ ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. అను, బ్రహ్మదేవుడు అంటే జ్ఞాపకం వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా. అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుతా. నువ్వేం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. పక్కటే 2 అనుమానం. దేవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని అడుగుతావా? అన్ని సార్లు తన్ను ఒక్కదాని గుంట్లో పడుకున్నట్టే.